హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం మన దేశ పన్నుల వ్యవస్థలో రాబోతున్న ఒక పెద్ద మేకోవర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. దాని పేరే జీఎస్టీ 2.0. సో, ఏంటి ఈ మార్పులు? మనపై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? అన్ని వివరంగా చూసేద్దాం రండి. మనలో చాలా మందికి ట్యాక్స్ అనగానే అబ్బా కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది కదా. ఈ ప్రోడక్ట్కి ఇంత ట్యాక్స్ ఎందుకు, అసలు ఇన్ని రకాల ట్యాక్స్లు ఎందుకుంటాయి, ఇలాంటి ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. కరెక్ట్. ఈ కన్ఫ్యూజన్ అంతా పోవాలనే ఈ కొత్త మార్పును తీసుకొస్తున్నారు. అయితే ఈ జీఎస్టీ 2.0 అంటే ఏంటసలు? ఇది జస్ట్ ట్యాక్స్ రేట్లు మార్చడం మాత్రమే కాదు. దీని వెనక ఓ పెద్ద ఐడియా ఉంది. అదేంటంటే రేషనలైజేషన్ లేదా హేతుబద్ధీకరణ అంటాం. అంటే మొత్తం సిస్టమ్నే మార్చేస్తున్నారన్నమాట. రేషనలైజేషన్. ఈ పదం వినగానే ట్యాక్సులు తగ్గిచ్చేస్తున్నారేమో అని అనుకుంటాం. కానీ అది మాత్రమే కాదు. అసలు విషయమేంటంటే సిస్టమ్ను సింపుల్గా, లాజికల్గా, ఇంకా ఎఫిషియెంట్గా మార్చడం. సింపుల్గా చెప్పాలంటే మొత్తం ట్యాక్స్ సిస్టమ్ను స్మార్ట్గా రీడిజైన్ చేస్తున్నారంతే. సరే, ఈ స్మార్ట్ సిస్టమ్ అంటున్నారు కదా, మరిది ప్రాక్టికల్గా ఎలా ఉంటుంది చూద్దాం. దీనికోసమే గవర్నమెంట్ ఒక కొత్త సింప్లిఫైడ్ ట్యాక్స్ స్లాబ్ స్ట్రక్చర్ను ఇంట్రడ్యూస్ చేసింది. అంటే ఇన్ని రోజులు ఉన్న చాలా రకాల పన్నుల స్థానంలో కొన్ని ముఖ్యమైన స్లాబ్స్ మాత్రమే ఉండబోతున్నాయి. ఇంతకుముందు ఎలా ఉండేదో గుర్తుందా? 5%, 12%, 18%, 28%, ఇలా 4 రకాల స్లాబ్స్ ఉండేవి. కాస్త కన్ఫ్యూజింగ్ కదా. కానీ ఇప్పుడు చూడండి, చాలా వస్తువులకు రెండు స్లాబ్స్, 5% ఇంకా 18%, సింపుల్. అయితే లగ్జరీ కార్లు, టొబాకో లాంటి కొన్ని వస్తువులకు మాత్రం 40% అనే స్పెషల్ హై రేట్ పెట్టారు. సో ఓవరాల్గా చూస్తే సిస్టమ్ చాలా సింపుల్ అయిపోయింది. సరే, అంతా బానే ఉంది. కానీ అసలు ఇంత పెద్ద మార్పు తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది గవర్నమెంట్కి అనే డౌట్ రావచ్చు. దీని వెనక 7 మెయిన్ రీజన్స్ లేదా 7 పిల్లర్స్ అని పిలుస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం పదండి. ఈ 7 పిల్లర్స్లో కొన్ని కీ పాయింట్స్ చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక దేశం ఒకే పన్ను అనే ఐడియాను నిజం చేయడం. ఆ తర్వాత ట్యాక్స్ స్ట్రక్చర్ని వీలైనంత సింపుల్ చేయడం. అంతేకాదు, దీనివల్ల వస్తువుల ధరలు తగ్గి కన్జ్యూమర్స్కి హెల్ప్ అవ్వాలి. అలాగే చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్లక్కూడా ప్రాసెస్ ఈజీ అవ్వాలి. ఇవన్నీ దీని మెయిన్ టార్గెట్స్. ఓకే, ఈ మార్పులెందుకు చేస్తున్నారో అర్థమైంది. మరి దీనివల్ల ఏం జరగాలని ఆశిస్తున్నారు అంటే, వాట్ ఈస్ ది ఎండ్ గోల్? ఈ రీఫార్మ్స్ మన ఎకానమీకి ఎలా ప్లస్ అవుతాయని గవర్నమెంట్ అనుకుంటోంది. ఇక్కడ గవర్నమెంట్ ఒక చైన్ రియాక్షన్ని ఎక్స్పెక్ట్ చేస్తోంది. చూడండి, ట్యాక్స్ సిస్టమ్ సింపుల్ అయితే బిజినెస్ చేయడం ఈజీ అవుతుంది, రైట్? దానివల్ల జనాలు ఎక్కువ ఖర్చు పెడతారు, కొత్త ఇన్వెస్ట్మెంట్లు వస్తాయి. ఇవన్నీ కలిసి ఫైనల్గా దేశ జీడీపీని పెంచుతాయి. ఇది ప్లాన్. అయితే ఈ ప్లాన్ అంతా సాఫీగా సాగిపోవడానికి ఒక పెద్ద అడ్డంకి ఉంది, ఒక క్యాచ్ ఉంది. అదే ప్రాఫిటీరింగ్ లేదా అక్రమ లాభాలు. ఇది మొత్తం స్కీమ్కే పెద్ద ఛాలెంజ్ విసురుతోంది. అసలు ఈ ప్రాఫిటీరింగ్ అంటే ఏంటి? చాలా సింపుల్ అండి. గవర్నమెంట్ ఒక వస్తువు మీద ట్యాక్స్ తగ్గించిందనుకుందాం. ఆ బెనిఫిట్ని వ్యాపారులు ఏం చేయాలి? ప్రైస్ తగ్గించి కస్టమర్కి పాస్ చేయాలి. కానీ వాళ్ళలా చెయ్యకుండా ఆ డబ్బుని వాళ్లే జేబులో వేసుకుంటే దాన్నే ప్రాఫిటీరింగ్ అంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒక ప్రోడక్ట్ అస్సలు కాస్ట్ 100 రూపాయలు అనుకుందాం. పాత సిస్టంలో 12% జీఎస్టీతో అది 112 రూపాయలు అమ్మేవారు. సరేనా? ఇప్పుడు జీఎస్టీని 5%కి తగ్గించారు. అప్పుడు యాక్చువల్గా దాని ధరెంతవ్వాలి? 105 రూపాయలు. కానీ షాప్ వాళ్ళు దాన్ని 108 రూపాయలకు అమ్మారనుకోండి, ఆ మధ్యలో ఉన్న 3 రూపాయలు ఎక్కడికి పోయినట్టు? అదే అక్రమ లాభం. ఇక్కడే ఉంది అస్సలు ట్విస్ట్. మరి ఇలాంటి మోసాల్నుంచి మనల్ని అంటే కన్జ్యూమర్స్ని ఎవరు కాపాడతారు? ఈ సమస్యను చూసుకోడానికే ఒకప్పుడు ఒక స్పెషల్ బాడీ ఉండేది. దాని స్టోరీ ఏంటో చూద్దాం. 2017లో నేషనల్ యాంటీ ప్రాఫిటీరింగ్ అథారిటీ అంటే NAA అని ఒకటి ఏర్పాటు చేశారు. అంతా బానే ఉంది, కానీ రీసెంట్గా దాన్ని రద్దు చేసేశారు. దాని పనుల్ని వేరే డిపార్ట్మెంట్కిచ్చినా ఇప్పుడున్న జీఎస్టీ అపీలెట్ ట్రిబ్యునల్ కొత్త కేసులేవీ తీసుకోట్లేదు. అంటే ఇప్పుడు ఎవరు చూసుకుంటారు అనే దానిపై ఒక క్లారిటీ లేదన్నమాట, ఒక గ్యాప్ ఏర్పడింది. అయితే ఎక్కడింకో విషయముంది. ఇలా ఒక వాచ్డాగ్ లేకపోయినా గవర్నమెంట్ మాత్రం చాలా క్లియర్గా చెప్తోంది. వాణిజ్య శాఖ మంత్రి ఏమన్నారంటే జీఎస్టీ బెనిఫిట్స్ ఖచ్చితంగా కన్జ్యూమర్స్కి చేరేలా చూస్తామని హామీ ఇచ్చారు.
అంటే వాళ్ళ కమిట్మెంట్ అయితే ఉంది. సో ఇదంతా మనల్ని ఒక పెద్ద ప్రశ్నకు తీసుకువస్తోంది. ఒకవైపు బెనిఫిట్స్ ఉన్నాయి, మరోవైపు వాటిని పర్యవేక్షించడానికి ఒక క్లియర్ బాడీ లేదు. మరి ఇలాంటి సిచ్యుయేషన్లో జీఎస్టీ 2.0 యొక్క అసలు ప్రయోజనాలు నిజంగా అందరికీ చేరతాయా? ఇది మనం రాబోయే రోజుల్లో చూడాలి.